అబ్రాహాము నీరసంగా అంత ధనం ఉండి, అంతమంది దాసులుండి, అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నా కూడా దేవుడు నాకేమిస్తే ఏముంది, నా ఇంట్లో వారసుడు లేడు కదా, నా గర్భాన వారసుడిని దేవుడు ఇవ్వలేదు కదా, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి మీద ఆశ పెట్టుకున్నాను, ఆయన చెప్పినట్టు చేశాను, కానీ నా జీవితంలో ఏమీ జరగలేదు, మాట అయితే ఇచ్చాడు కానీ అది జరుగుతుందా అన్నట్టుగా ఆయన మనసులో రకరకాల భావాలు ఆలోచనలతో కృంగిపోతున్న సమయంలో, నిరాశ పడుతున్న సమయంలో దేవుడు అబ్రాహామును దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, 21వ అధ్యాయము 5వ వచనం ఆదికాండం మనం చూస్తే, యెహోవా తాను చెప్పిన మాట ప్రకారంగా శారాను దర్శించెను అని అక్కడ కూడా మనం చదువుతూ ఉన్నాం. ఒకవేళ భర్త ఇలాగ ఆలోచిస్తూ ఉంటే భార్య కూడా, ఒకవేళ ఆవిడ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఆలోచనల మధ్యలో దేవుడు వచ్చి వారిని బలపరిచి నిరాశలో కృంగిన సమయంలో అంటున్నాడు, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తాను.